శ్రీ గురుభ్యో నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీకృష్ణుడి యొక్క వీర చరిత్రలనన్నీ గానం చేసింది గోదాదేవి. వాటిలో ఏ ఒక్క దానిని పట్టుకున్నా మొత్తం పురాణ వాంగ్మయాన్ని మనం అధ్యయనం చేసినట్టు అవుతుంది. మొత్తం భాగవత కథలన్నీ అందులో ఇమిడి ఉన్నాయి. అది అయిన తర్వాత ఇక జన్మ గురించి చెప్తోంది. నాయనా, నువ్వు ఎట్లాంటి వాడివి, మామూలు వాడివేం కాదు. ఎంత మాయావి, ఇక్కడ మాయావి అన్న పదం వాడదు కానీ ఆయన ఇంతకుముందు మాయనై మొదలైనటువంటి పాసురాల్లో చెప్పినట్టుగా ఆయన కృత్యాలు చెప్తూ ఉంటుంది. ఒక అమ్మకి పుట్టావు, మరొక అమ్మ ఒడిలో దాక్కున్నావు, నిన్నే పరిమార్చడానికి వచ్చిన వాళ్ళని ఏ మార్చావు, అంతే. ఎవ్వరూ కూడా మిగిలి లేరు. వాళ్ళ భావాలన్నింటినీ తల్లకిందులుగా చేశావు, వాళ్ళల్లో కల్లోలం కలిగేట్టుగా చేశావు. దుర్మార్గుడైనటువంటి కంసుడి గుండెలో దావాగ్నిగా చేరి అతడి లోపలే అతడికి బాధ కలిగేటట్టుగా చేశావు. అటువంటి వ్యామోహశీలి నువ్వే కావాలని మేము కోరుకొని వచ్చాం. మాలే అంటే వ్యామోహం కలిగినటువంటి వాడా అని అర్థం. సరే, నువ్వడిగితే మాకు పరనిస్తే బాగుండు, లేదా శ్రీకి శ్రీ అయినటువంటి నీ విభవం, నీ వీరగాథలు గానం చేస్తూ ఉంటాం. అలా గానం చేయడం వల్ల శ్రమ తీరి ఆనందిస్తూ ఉంటాం. ఇంతకన్నా మాకేమీ ఎక్కువగా అక్కర్లేదు అని చెప్పి ప్రార్థన చేస్తోంది. ఎంత గడుసుతనంతో కూడుకున్న ప్రార్థనో చూడండి. ఇది ప్రార్థన చేయడంలో కూడా అప్పుడప్పుడు గడుస్తనం కావాలి. ఏమని అడుగుతోందంటే, ఒక అమ్మ దగ్గర పుట్టావు, మరొక అమ్మ ఒడిలో పెరిగావు. అసలు ఆవిడ పేరేమిటి? పెరిగినటువంటి తల్లి యశోద. కీర్తిని ఇచ్చేది దేవకి, దేవ సంబంధమైనటువంటిది. దేవతలకి దేవ లక్షణాలు, దైవీ లక్షణాలు కలిగినటువంటి చోట జన్మించి కీర్తిని ఇచ్చేటటువంటి ఒడిలో పెరిగాడు, దాక్కున్నాడు. ఆ కీర్తి చాలా కాలం బయటికి రాకుండా అలా దాక్కుని తన్ని సంహరించడానికి వచ్చినటువంటి వారందరినీ తానే సంహరించాడు. ఇలా సంహరించడం ద్వారా కంసుడి మనస్సులో కల్లోలం కలిగేటట్టుగా చేశాడు. అతడి మనస్సులో మంటలు పుట్టేటట్టుగా, ఆవేదన కలిగేటట్టుగా చేశాడు. అలా చేసి అతన్ని బాధించాడు. బాగుందయ్యా, నువ్వు చేసిన పనులన్నీ బాగానే ఉన్నాయి, మేము నిన్ను మాత్రమే కోరుకుని వచ్చాం. నిన్ను కోరుకుని వచ్చామని చెప్తూ ఊరుకోలేదు. ఏమంది? మాలే అంది. వ్యామోహశీలి ఈ పదంలోనూ, నిన్ను కోరి వచ్చామన్న దానిలోనూ ఈవిడ గడుసుతనం అంతా కనపడుతోంది. ఈయన వ్యామోహపడతట. భగవంతుడికున్న లక్షణం ఏమిటంటే, భక్తుడు ఒక అడుగు తన వైపు వేస్తే భగవంతుడు ఒక 9 అడుగులు అతడి వైపు వేసి తన వైపు లాక్కుంటాట. భగవదాభిముఖ్యం ఉంటే చాలు, భగవంతుడు తనే ఆకర్షించుకుంటాడు. భక్తుల పట్ల వ్యామోహం కలిగినవాడు, తన పట్ల వ్యామోహం కలిగేటట్టుగా భక్తులకి పిచ్చెక్కించి వాళ్ళకి తన మీద వ్యామోహం కలిగిన తర్వాత వాళ్ళని తన వైపు ఆకర్షించుకుంటాడు. తనకి వాళ్ళ మీద వ్యామోహం కలిగించేటెందుకు చేస్తాడు? తనకి వాళ్ళంటే ఇష్టం గనక, తనకి వ్యామోహం ఉంది గనక. అందుకే భక్త పరతంత్రుడు అని చెప్తూ ఉంటాం. భక్తులు ఎలా చెప్తే భక్తవశ్య మొదలైన నామాలు భగవంతుడి పరంగా మనం వాడుతూ ఉంటాం. భక్తులకి వసుడై వాళ్లే కావాలనే వ్యామోహంతో వాళ్ళ వైపు ఉంటాడు. అటువంటి నిన్ను మేము కోరుకుని వచ్చాం. అంటే ఇందులో మా ప్రమేయం లేదయ్యా, మేము నీ పట్ల ఆకర్షింపబడాలి అని మా మీద ఉన్న వ్యామోహంతో నీ పట్ల ఇష్టం నువ్వు మాకు కలిగించావు. కలిగింది కనుక మేము వచ్చాం. మాకు వ్యామోహం కలిగించావు, ఎందుకు? మా మీద వ్యామోహం ఉంది కనుక నువ్వు మమ్మల్ని తీసుకో, మమ్మల్ని నువ్వు దగ్గర చేర్చుకో. నిన్నే కోరి వచ్చాం. నిన్నే కోరి వచ్చామనగానే వెంటనే కృష్ణుడికైనా సందేహం రావాలి, పక్కనున్న నీలాదేవికైనా రావాలి, వింటున్న మన వంటి వాళ్ళకన్నా రావాలో సందేహం. ఇప్పటి వరకు ఏమన్నారు? పరా అనే వాయిద్యాన్ని ఇస్తానన్నాడు గనక కృష్ణుడిని చేరడానికి వెళ్ళారు అని చెప్తున్నామే. ఇప్పుడు కృష్ణుడిని కోరుకుని వెళ్ళామని అంటున్నారేమిటి? పరవాయిద్యం ఎవరి దగ్గర ఉందో అతడే మనవాడైతే దాన్ని అడగక్కర్లా, దాంతోపాటు అన్నీ మనవవుతాయి. ఎవరి దగ్గర ఏ వస్తువు ఉందో మనం కావాలనుకునేది
ఆ వస్తువుతో పాటుగా ఆ వస్తువు కలిగినటువంటి వాళ్ళని కోరుకున్నట్టయితే అవన్నీ మనవే అయిపోతాయి కదా. అందువల్ల అటువంటి నిన్ను మేము కోరుకుని వస్తున్నాము అన్నారు. ఇక్కడ గోదాదేవి యొక్క గడుసుతనం అన్నది ఉందే కనపడుతోంది. అంటే గోదాదేవితో పాటుగా చెలులందరి యొక్క భావన ఇదే. ఇక్కడ చెలులు అంటే శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి గోదాదేవి యొక్క మిత్రురాండ్రు సావాసగాండ్రు అని చెప్పలేము. ఎవరైతే ధనుర్మాస వ్రతాన్ని చేస్తున్నారో, ఎవరైతే పరమాత్ముణ్ణి కోరుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ అనేటటువంటి భావనతో మనం అనుకున్నట్టయితే, నాకు ఇది కావాలి అది కావాలి అని భగవంతుణ్ణి కోరుకునే కన్నా నువ్వే కావాలి అని కోరుకుంటే ఈ లోకానికంతా అధిపతి అయినటువంటి వాడు ఆయనే మన సొంతమైనప్పుడు ప్రత్యేకంగా వేరే వస్తువుల్ని కోరుకోవాల్సిన అవసరం ఏముంది? ఏ కోరిక కోరుకున్న తర్వాత మిగిలినటువంటి కోరికలన్నీ లేకుండా పోతాయో, ఏ కోరికలో మిగిలినటువంటివన్నీ కలిసిపోతాయో, అంతర్భాగాలైపోతాయో, అటువంటి కోరిక కోరుకున్నాక ఇంకా పర కావాలి మరొకటి కావాలి అని కోరుకోవడం ఏమిటి? పర అంటే వాయిద్యం మాత్రమే కాదు, పర అంటే పరమ పురుషార్థం, పరలోకం, పరాత్పరుడు, పరుడు అని చెప్పబడేటటువంటి వాడు అతడు అని అర్థం చెప్పుకుంటున్నాం కదా. ఆ పరుణ్ణే మేము కోరుకుని వచ్చాం, నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావయ్యా. పరా అని అడిగామే కానీ పరా అనేటటువంటి వాయిద్యం అడగలేదే మేము. ఒక వాయిద్యానికి కూడా పరా అన్న పేరుంది, అంత మాత్రమే. కానీ మేం కోరుకున్నది మాత్రం పర అయినటువంటి నువ్వు, సమస్తమైన సృష్టికి అతీతుడవై పరమమైనటువంటి నిన్నే కోరుకున్నాం కనుక మాకు నీవే కావాలి. స్త్రీలకి స్త్రీవైనటువంటి నువ్వు, సంపదలకి సంపదమైనటువంటి నువ్వు, శుభాలకి శుభమైనటువంటి నువ్వు. శుభాలన్నీ కూడా ఎప్పుడు శుభాలుగా అవుతాయి? మనకి లోకంలో ఏదో ఇది శుభం అనుకుంటాం, మనం అనుకుంటామే కానీ అది మరొకరికి శుభం కాకపోవచ్చు, మనకే రేపది శుభం కాకపోవచ్చు. కానీ శుభాలన్నిటికీ శుభం కలిగించే, సంపదలకన్నీ సంపదైన, శ్రీకి శ్రీ అయినటువంటి నిన్ను మేము కోరుకుంటున్నాము. నీ యొక్క వీరగాథలు అందుకోసం గానం చేశామయ్యా. ఒకవేళ నువ్వు మాకు లభ్యం కాలేదనుకో, మేమేం బాధపడం. నిన్ను కీర్తించడమే మాకు ఆనందం, ఆ ఆనందంతోనే మా జీవితం గడిపేస్తాం. అసలు జీవితం ఎక్కడుంది? ఒక్కసారి పరమాత్ముడి కీర్తనలో ఆనందం పొందడం మొదలుపెట్టిన తర్వాత, నేను అనే స్పృహ లేకపోయిన తర్వాత, నేను అనే స్పృహ లేకపోయినప్పుడు మనం దేన్ని గురించి ధ్యానం చేస్తున్నామో అదే తానైపోవడం జరుగుతుంది. అప్పుడు జీవితం అన్నది ఉండదు. కనుక ఇంత శ్రమ ఏదైతే ఉందో, మేము ఇంత పూజ చేశాము, ఇంత వ్రతం చేశామన్న శ్రమ ఏదైతే ఉందో అది నీ గుణ కీర్తనంలో మాకు శ్రమ తీరి ఆనందం కలుగుతుంది అని పరతత్వాన్ని గురించి, పరాత్పరుణ్ణి పొందేటటువంటి మార్గాన్ని గురించి తెలియచెప్పినటువంటి గోదమ్మకి నమస్కారం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమః ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. స్వస్తి.